హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీ ఫోరం మాల్ సర్కిల్లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా కారు నడుపుతూ అగ్రజ్ అనే యువకుడు ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో అగ్రజ్ తో పాటు మరో ఇద్దరున్నట్లు పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కేపీహెచ్బీ పోలీసులు అగ్రజ్ కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు. మద్యం మత్తులో వాహనం నడిపినట్లు గుర్తించారు. దీంతో నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన అగ్రజ్ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడుగా గుర్తించారు. యాక్సిడెంట్ అయింది. ఈ 9th ఫేజ్ ఫోరం మాల్ జంక్షన్ నుంచి హోండా సిటీ కార్ మీద వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి ఉన్నారు. వాళ్ళు ప్రొసీడింగ్ టువర్డ్స్ కలవరి టెంపుల్ రాంగ్ రూట్లో పోతున్నారు. రాంగ్ రూట్లో పోతూ హోండా సిటీ మీద వస్తున్న వ్యక్తిని యాక్సిడెంట్ చేయడం జరిగింది. దాంట్లో ఇద్దరికి ఇంజురీస్ తగినాయి. బన్వార్ లీలా అనే ఒక ఆయనకి, దారుచంద్ ఆయనకి ఇద్దరికి ఇంజురీస్ అయినాయి. పర్లేదు, వాళ్ళిద్దరు స్టేబుల్ ఉన్నారు. దీంట్లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కార్లో. ప్లస్ ముగ్గురు వ్యక్తులతో పాటు ఒక డ్రైవర్ని ఎంగేజ్ చేస్తున్నారు. వాళ్ళ డ్రైవర్ కొంత దూరం నడిచిన తర్వాత ఈ అల్లోల అగ్రజ్ రెడ్డి అనే ఆయన అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో ఆ డ్రైవర్ని వెనక కూర్చోమని చెప్పి ఆయన డ్రైవింగ్ సీట్లో కూర్చొని రాంగ్ రూట్లో తీసుకుపోయాడు. ఈ యాక్సిడెంట్ కాగానే ఎంగేజ్ అయిన డ్రైవర్ వెళ్ళిపోయాడు. ఈ సబ్సిక్వెంట్గా కార్లో ఉన్న ముగ్గురు కూడా నేను కాదు డ్రైవ్ చేసింది, నేను కాదు ఆయన డ్రైవ్ చేసిందని, ఈయన డ్రైవ్ చేసిందని, చిదం తేజ అని ఇంకొకడు, మాచవరపు కార్తీక్ అని, వీళ్ళు మేము నడపలేదు ఆయన నడిపిండి ఒకరి మీద ఒకరు నడుపుతున్నారు. అప్పుడు దాన్ని ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు కరెక్ట్గా జెన్యూనిటీ వెరిఫై చేసి ఈ సీసీటీవీ ఫుటేజ్ చూసి ఎవరైతే అల్లోల అగ్రజ్ రెడ్డి అనే ఎలిజిడ్ ఒక మినిస్టర్ గారికి రిలేషన్ అటైనా ఆయనే డ్రైవ్ చేసిన ప్రైమా ఫేస్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఆయన్నే ఫిక్సప్ చేయడం జరిగింది. వాళ్ళు స్టేబులే ఉన్నారు. దాని తగ్గట్టుగా చట్ట ప్రకారం నోటీస్ ఇచ్చి పంపించడం జరిగింది. ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేసామండి. 27/2024 337 ఒకటి ఐపీసీ ఒకటి, సెక్షన్ 185A అండ్ 119/177 MV యాక్ట్ అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అది ఉంటే వాళ్ళకి దానికోసం బుక్ చేసింది. హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీ ఫోరం మాల్ సర్కిల్లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా కారు నడుపుతూ అగ్రజ్ అనే యువకుడు ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ. సురేందర్ గెలాట్ అనే ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిన్న రాత్రి ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనం పైన ఫోరం మాల్లో సినిమా ముగించుకొని తిరిగి వారింటికి వెళ్తూ ఉండగా అక్కడ ద్విచక్ర వాహనం యూటర్న్ తీసుకుంటూ ఉండగా ఎదురుగా రాంగ్ సైడ్ లో వచ్చినటువంటి గుర్తు తెలియని కారు ఒక్కసారిగా వీళ్ళ బైక్ ని ఢీకొనడము, దాంతో ఒకరు చేత్తు కాళ్ళు విరగగా ఇంకొకరు తీవ్రంగా గాయాలు కావడంతో దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇమీడియట్ గా అతని ఓనర్ గా ఉన్నటువంటి సురేందర్ కుమార్ గెలాట్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అతను వచ్చి పోలీస్ స్టేషన్ లో లిఖితపూర్వమైనటువంటి ఫిర్యాదు అందరించో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ కూడా పరిశీలించారు. ఈ సీసీటీవీలో కార్ నెంబర్ తో సహా దాంట్లో ఎవరున్నారు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో కొంత ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి లభించడంతో ఆ నెంబర్ ని దాంట్లో మెన్షన్ చేసి AP 08 FBS 4711 సంబంధించినటువంటి ద్విచక్ర వాహనము, దీనిపైన ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తా ఉన్నట్టుగా కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత AP 07C3839 గల అన్నోన్ వాహనం, ఈ వాహనం అత్యంత స్పీడ్ గా నిర్లక్ష్యంగా వచ్చి వాహనం బైకర్స్ ని తీసుకోవడంతో ఇద్దరు కూడా తీవ్రంగా గాయాలపాలైనట్టు కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఈ కారు నడుపుతున్నటువంటి వ్యక్తి అగ్రేజ్ రెడ్డి అంటూ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అవుతున్నటువంటి అగ్రేజ్ రెడ్డి డ్రైవింగ్ సీట్ లో ఉండడము, అతనే అత్యంత వేగంగా ఈ వాహనాన్ని డ్రైవ్ చేసి ఇద్దరు ప్రమాదానికి గురి కావడం గల కారణం అతనే అంటూ కూడా పోలీసులు దొరికినటువంటి ఎవిడెన్స్ పై ఐడెంటిఫై చేసి అతన్ని కూడా ఎఫ్ఐఆర్ లో పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా పరిశీలించారు. అతను మద్యం మత్తులో ఉండడము, మద్యం బ్రీత్ అనలైజింగ్ కూడా చేయడంతో మోతాదుకు మించి అతను సేవించినట్టుగా కూడా పోలీసుల విచారణలో బయటపడింది. బ్రీత్ అనలైజింగ్ లో కూడా అతను మద్యం సేవించి వేగంగా నడపము, నిర్లక్ష్యంగా నడపడము, అత్యంత కేర్లెస్ గా నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా పోలీసులు 337 IPC 185A 119 117 MV మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా 4 సెక్షన్ల కింద అగ్రేజ్ రెడ్డి మరో వ్యక్తి పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ.